థియేటర్లల్లో ఏదైనా కొత్త సినిమా రిలీజ్ కాగానే ఫస్ట్ షో చూడాలి అని చెప్పి ఇదైపోయేటోళ్ళు విపరీతంగా ఉంటారు. అట్లనే ఇంకో బ్యాచ్ ఉంటుంది, హ్యాపో సాయంత్రం నిమ్మలంగా ఐబొమ్మలో చూసుకోవచ్చులే అనుకుంటారు. కొన్నేళ్ల నుంచి ఇది ఒక సంప్రదాయం లెక్క మారిపోయింది. కానీ ఇక నుంచి దానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఏం మాట్లాడుతున్నావు అని అనుకోవచ్చు, కానీ ఇది పచ్చి నిజం. తెలుగు సినిమా పరిశ్రమతో పాటు భారతీయ సినిమాల్లో చాలా వరకు, అటు హిందీ కానీ ఇటు తమిళ్ కన్నడ ఇట్లా చాలా సినిమాల్లో ఒక పైరసీ భూతం అనేది పట్టి వేధిస్తుంది. ప్రధానంగా ఐబొమ్మ అనే ఒక వెబ్సైటు పొద్దున సినిమా రిలీజ్ అయితే వితిన్ అవర్స్లో ఆ సినిమాని ఆ వెబ్సైట్లో పెట్టేసేస్తుంది. దీని వెనకున్న మాస్టర్ మైండ్ని మొత్తానికి పోలీసులు పట్టుకోగలిగారు. 2 ఏళ్ల కింద దమ్ముంటే నన్ను పట్టుకోండి అని చెప్పి ఈ మోసగాడు పోలీసులకే ఛాలెంజ్ విసిరిండు. ఇంతకీ అతను ఎవరు, ఎట్లా అరెస్ట్ అయ్యిండు, ఏమేం చేసిండో ఈ వీడియోలో చూద్దాం. పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టాలీవుడ్ నిర్మాతలకి కంటి మీద కొనుకు లేకుండా చేసిండు ఈ ఐబొమ్మ మాస్టర్ మైండ్. ఈ సైబర్ క్రిమినల్ పేరు ఇమ్మడి రవి. మన తెలుగోడే. చెయ్యి ఎత్తి చేయకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా అని వాడుకుంటాం కదా. ఎక్కడికి పోయినా మన తెలుగోళ్ళు ఎన్నో కాడ ఇట్లాంటి క్రైమ్లలో కనిపిస్తారు. ఇప్పుడు కూడా ఈ మాస్టర్ మైండ్ ఇమ్మడి రవి అనే తెలుగు వ్యక్తి అని చెప్పి తేలిపోయింది. ఈయన కొన్నేళ్ల నుంచి కరీబియన్ దీవులను అడ్డాగా మార్చుకొని అక్కడి నుంచి ఈ పైరసీ నెట్వర్క్ని చాలా పక్కాగా పకడ్బందీగా నడిపించుకుంటూ వస్తుండు. ఇన్ని రోజులు ఈ రవి అనే వ్యక్తి పక్కాగా తన కార్యకలాపాలకు సంబంధించి ఎట్లాంటి పర్మనెంట్ డిజిటల్ ట్రేస్ని పోలీసులకు చిక్కనీయలేదు. చాలా జాగ్రత్త పడుతూ వచ్చిండు. కానీ సినిమా నిర్మాతలతో పాటు పోలీసులకు కూడా ఇతను ఒక సవాల్గా మారిండు. అందుకే ఎట్లనన్నా ఈయనను పట్టుకోవాలి అని చెప్పి పోలీసులు మంచి మాస్టర్ స్కెచ్ చేసిర్రు. ఫైనల్గా పట్టుకున్నారు. ఒక స్పెషల్ టీంని రిక్రూట్ చేసి చాలా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సీక్రెట్ ఆపరేషన్లో భాగంగానే శుక్రవారం రాత్రి ఇతను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వస్తుండు అన్న ఇన్ఫర్మేషన్ పోలీసులకు దొరికింది. అతను ఎయిర్పోర్ట్లో దిగి కూకట్పల్లికి రాగానే అక్కడ పోలీసులు రౌండప్ చేసేసారు. ఇమీడియట్గా మంచిగా మర్యాదలతో అత్తగారింటికి తీసుకువెళ్ళారు. అతని దగ్గర ప్లస్ అతని అకౌంట్లలో ఉన్న 3 కోట్ల రూపాయలని ఫ్రీజ్ చేసిర్రు. అంతేకాదు అతను నడిపిస్తున్న పైరసీ సర్వర్లలో ఉన్న చాలా సినిమాలని, ఓటీటీలని, వెబ్ సిరీస్ని అన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఒక్క ఐబొమ్మ కింద 65 ప్రాక్సీ వెబ్సైట్స్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. అంతేకాదు భారతదేశంలో ఉన్న 95% పైరసీ వెబ్సైట్లకి కంటెంట్ మొత్తం ఐబొమ్మ నుంచే పోతున్నట్టు గుర్తించారు. అంటే భారతదేశంలో ఉన్న పైరసీ నెట్వర్క్ మొత్తం ఆల్మోస్ట్ 95% అంటే ఆల్మోస్ట్ వీడి చేతుల్లోనే ఉంది. క్లౌడ్ ఫేర్ అనే ఒక హోస్టింగ్ సర్వర్ నుంచి మొత్తం ఈ సినిమాలన్నీ అప్లోడ్ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. యాక్చువల్గా స్టార్టింగ్లో థియేటర్లలో కెమెరాలు పెట్టుకొని రికార్డ్ చేసి వాటిని అప్లోడ్ చేసేటోళ్ళు. కానీ అదంత క్లారిటీ ఉండకపోయేది కంటెంట్. తర్వాత ఏమైందంటే కొద్దిమంది హ్యాకర్లని రిక్రూట్ చేసుకొని ఈ సినిమా ప్రొడక్షన్ వెబ్సైట్లని హ్యాక్ చేసి వాటి నుంచి ఒరిజినల్ కంటెంట్ని డౌన్లోడ్ చేసుకొని ఆ సినిమాలనే ఐబొమ్మలో పబ్లిష్ చేసేటోళ్ళు. ఒకనొక టైంలో ఎట్లా ఉండేదంటే పరిస్థితి, ఇవాళ పొద్దుగాల సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి మీడియా రాస్తే ఆ తర్వాత ఎంతసేపటికి ఐబొమ్మలో సినిమా వస్తుందో కూడా మీడియానే బహిరంగంగా చెప్పే పరిస్థితికి ఐబొమ్మను తీసుకొచ్చిండు ఈ ఇమ్మడి రవి. యాక్చువల్గా 2025 సెప్టెంబర్లో ఈ పైరసీ ముఠాలోని ఒక హ్యాకర్ని తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. అశ్విని కుమార్, ఇతను బీహార్. యాక్చువల్గా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి తర్వాత డ్రాప్ అవుట్ అయ్యిండు. కానీ ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ నేనే చూడాలి అన్న తపన ఒకటే అతనికి ఉండేది. దాంతో అతను ఏం చేసేవాడంటే చాలా సరదాగా ఈ సినిమా వెబ్సైట్లను హ్యాక్ చేసి సినిమాలు డౌన్లోడ్ చేసుకునేవాడు. ఆ విషయం ఈ ఇమ్మడి రవికి తెలిసి వాడిని రిక్రూట్ చేసుకొని వాంతో ఈ ఒరిజినల్ కంటెంట్ని డౌన్లోడ్ చేయించుకొని ఐబొమ్మలో పబ్లిష్ చేయడం స్టార్ట్ చేసిండు అనమాట. అప్పటి నుంచి పోలీసులు తీగలాగడం స్టార్ట్ చేసిండు. మొత్తానికి డొంక కదిలింది. కూకట్పల్లిలో ఈ ఇమ్మడి రవి అనేవాడు పట్టుబడ్డాడు. ఏదైతేనేంది ఈ పైరసీ మాస్టర్ మైండ్కి పోలీసులు చెక్ పెట్టారు. యాక్చువల్గా ఈ ఐబొమ్మ వల్ల సినిమా నిర్మాతలకి 3,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంట. ఇక ఫ్యూచర్లో ఈ ఐబొమ్మ భవిష్యత్తు ఏంది? ఇక దీని కథ ముగిసిపోయినట్టేనా? ఈ నెట్వర్క్ అంతా కుప్పగూలుతుందా ఇమ్మడి రవి అరెస్టుతో? ఈ అధికారులు తదుపరి ఈయన మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? అసలు ఉంటాడా? ఇవన్నీ తొందరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.